పరకామణి కేసులో 75,000 రూపాయల డాలర్లు రవికుమార్ అనే వ్యక్తి పట్టుబడిన వ్యక్తి వాటితో పట్టుబడినాడు. దానికి సంబంధించి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యి కేసు వెనక్కు తీసుకునేందుకు బదులుగా 14 కోట్ల పైగా రూపాయల విలువ గల ఆస్తులు టీటీడీకి ఇచ్చాడనేది ఈరోజు కేసు. అది సాంకేతికంగా కరెక్టా తప్ప దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. క్వశ్చన్ చేయొచ్చు, దాన్ని కోర్టు ఈరోజు దాంట్లో కూడా వేలు పెట్టేది. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అక్కడ జరిగిన దానికి సంబంధించి అది సాంకేతికంగా తప్పు అయితే ఎవరు ఆన్సర్ ఇవ్వాలో దాన్ని చూడవచ్చు. బట్ దీనివల్ల ఎవరన్నా బెనిఫిట్ పొందారా? దానికి సింపుల్ ఒకటే, ఏది ఎవరి పేరు మీదన్నా రవికుమార్ అనే అతను కానీ ఆ వ్యక్తి ఎవరైతే ఈ పరకామణిలో చోరీ చేస్తూ పట్టుకుపడ్డాడని ఆయన కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న ఆస్తులు ఎవరికైనా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళకి కానీ అప్పుడు టీటీడీతో సంబంధం ఉండేవాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఇంకోరికి కానీ రిజిస్టర్ అయ్యాయా ఆ పీరియడ్లో చూస్తే ఫస్ట్ తెలుస్తుంది మోటివ్. బెనిఫిషియరీ వాళ్ళకి బెనిఫిట్ వచ్చింది కాబట్టి చేసింటారనుకోవడానికి. నువ్వు ఆ వైపు అసలు చూడవు. అసలు దానికి సంబంధించి ఇంతవరకు ఆన్సర్ లేదు. కేవలం ఇది దీంట్లో ఏదో జరిగింది. ఏం జరిగిందంటే తెలియదు. ఎక్కడ ఎవరు ఆస్తులు ఉన్నాయో తెలియదు. ఆస్తులు ఎవరికైనా ఇచ్చారో తెలియదు. దాని మీద నీ ఆరోపణ అయితే తెలియదు. ఇమ్మీడియట్గా సతీష్ అనే వ్యక్తిని హెరాస్ చేసి, ఇక్కడ నేను ఇంతకుముందు అన్న కన్ఫెషన్ థియరీని కన్ఫెస్ చేయమన్నారనేది అందరికీ తెలుసు, బయట జరుగుతుంది. ఆ ప్రెజరు ఇదైంది అతనికి. రెండవసారి మళ్ళీ పిలిచిన దాంట్లో అతను అయ్యాడు. రాగానే ఇమ్మీడియట్లు అసలు ఏమీ లేకుండానే దానికి మీరు ఆత్మహత్యని ఎట్లా మీరు ప్రెజర్కు లోనై ఇదయ్యాడని మీరు ఎట్లా అంటారు మమ్మల్ని అడుగుతారు. ఎందుకంటే జరిగింది కాబట్టి. దెర్ ఈజ్ ప్రైమా ఫేసి నువ్వు ఇన్వెస్టిగేషన్ ఒక తప్పుడు కేసు బిల్డ్ చేస్తున్నావు అనడానికి కావాల్సినవి ఉన్నాయి. రెండవది అతనికి పిలిచి నువ్వు హెరాస్ చేసావనడానికి కావాల్సినవి ఉన్నాయి. అపోజిషన్లో ఉన్నాం, మా దగ్గర ఫ్యాక్ట్స్ ఉండవు కాబట్టి మేము ఆరోపణ చేసాం. నువ్వు దానికి సంబంధించి ఆన్సర్ ఇవ్వాల్సిన నుంచి పోలీసులు అక్కడ ఉండి వాళ్ళంతటా వాళ్ళే ఇది హత్య అని తేల్చేసి, అది కూడా ఎవరైతే అనుమానితులు ఉన్నారో వైఎస్ఆర్సీపీ, ఇంకా టీడీపీ అయితే వాళ్ళ అఫీషియల్ హ్యాండ్లో వైఎస్ఆర్సీపీ చేసిన హత్య, జగన్మోహన్ రెడ్డి గారు చేయించిన హత్యని పెట్టేస్తారు. అంటే ముందే నువ్వు డిసైడ్ అయ్యావు ఎటుపోవాలనుకున్నది. ఆ కేసు అలాంటిది. ఇది దీంట్లో టీటీడీ లడ్డూకు సంబంధించి అయితే ఏ రకంగా తప్పు, ఏ రకంగా కంపెనీలో ఏమైనా తేడా అంతకుముందు ఏమన్నా దీంట్లో ఉందా, ఇప్పుడు ఏమైనా తేడా వచ్చిందా? ఆ రోజు ఎక్కడి నుంచి మన ట్యాంకర్లు తెచ్చేటప్పుడు వాళ్ళు క్వాలిటీ చెక్ చేసి సర్టిఫికేట్తో రావాలి. మళ్ళీ క్రాస్ చెక్ ఇక్కడ టీటీడీకి వచ్చాక ఇక్కడ చెక్ చేస్తారు. ఈ రెండిటి టాలీ అయిన లోపలికి వదులుతారు. దాంట్లో ఏదన్నా కానీ టాలీ కాకుండా తప్పు వస్తే క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ఇది జరిగే పద్ధతి. నీ హయాంలో కూడా అట్లే, ఈ హయాంలో అయ్యాయి. నువ్వు రాగానే జూలైలో అనుకుంటా వాటిని 4 రిజెక్ట్ చేసి 4 పక్కన పెట్టి నేను అక్కడికి ఎన్డీడీబీకి పంపించాను. బాగానే ఉంది. నీకు అక్కడ అనుమానం వచ్చిందన్న రిజెక్ట్ చేసావు, మంచిదే. మళ్ళీ వచ్చిందని ఎట్లా తీసుకున్నావు? వీళ్ళు రాసిన రిమాండ్ రిపోర్ట్లోనే ఉంది మళ్ళీ అవి రీయూజ్ చేశారని. మరి తప్పు నీ హయాంలో కదా జరిగింది. ప్లస్ ఇది నువ్వే అంటున్నావు ఇది ఫైనలైజ్ చేసింది 4 నెలల ముందని. ఈ 3-4 నెలలలో ఏమైంటుంది టీటీడీలో? అదే ఉద్యోగులు, పర్చేజింగ్ కమిటీలు ఉన్నాయి, సిస్టమ్ ఉంది. ఏది సడన్గా చేంజ్ అయిపోయి అవుట్ ఆఫ్ ది బ్లూ వచ్చి తీసుకురాలేదు. ఇంకా విట్ట కాక వేరే రకంగా కొన్ని ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడు ఎంతకుందో తెలియదు, 700కు పోనీ అవి చెప్పాలి ఎంతకుంది. మరి 700 అనేది వైబులా? సో ఇప్పుడు వచ్చినవి క్వాలిటీ ప్రకారం నువ్వు అవైనా ల్యాబ్ రిపోర్ట్ల మీద కదా డిపెండ్ అయ్యేది, వేరే రకంగా కాదు కదా. ఆ ల్యాబ్ రిపోర్టు ఒకవేళ నువ్వు అన్నట్టు దాన్ని తప్పుడు డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఫేక్ డాక్యుమెంట్ చేసింటే ఎట్లా నువ్వు పట్టుకుంటున్నావు? రోజు వాసన చూస్తా, అదే రోజు వాసన చూస్తున్నాడు ఆయన కూర్చొని. అంతకుముందు ఆయన చూశాడు, ఇప్పుడు ఈయన చూస్తున్నా అన్నారు. మరి ఆ చైర్మన్ వాళ్ళు ఈవోలు రోజు నెయ్యి వాసన చూస్తుంటారేమో తెలియదు. ఏ రకంగా మరి నువ్వైనా అదే డాక్యుమెంట్స్ మీదే కదా. ఈరోజు బోర్డు కూడా సేమ్ డాక్యుమెంటేషన్ మీదనో, సేమ్ క్వాలిటీ మీదనో, సేమ్ సిబ్బంది మీదనో, సేమ్ పర్చేజ్ కమిటీల మీదనో డిపెండ్ అయి ఉన్నట్టే కదా. వైఎస్ఆర్సీపీ హయాంలో డిఫరెంట్ ఎట్లుంటుంది, ఇప్పుడు ఇంకో రకంగా ఎట్లుంటుంది? లేదు ఇప్పుడు ఇంకో రకంగా ఉంది, నేను ఎందుకు అనుకోవాలా? మరి దీని మీద ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయట్లా? లిక్కర్కు సంబంధించి కూడా అంతే. లిక్కర్కు సంబంధించి సేమ్ డిస్టిలరీసు, సేమ్ లిక్కరు, బ్రాండ్లు కూడా చాలా వరకు అవే ఉన్నాయి. మరి అక్కడ ల్యాబ్ టెస్ట్ల బేసిస్ మీదే అక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు స్టాంప్ వేస్తేనే వస్తుంది. అక్కడికి సంబంధించినంత ఈచ్ బ్యాచ్ కూడా రిలీజ్ కావాలంటే అది కాక తప్పదు.
ఈ డికేట్స్ టుగెదర్ లేదా గవర్నెన్స్ అంటే అదే కదా, గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం నడుస్తున్నది. అవేం అవుట్ ఆఫ్ ది మార్కెట్లో కొనుక్కొచ్చేవి కాదు. సో మరి డిస్టిలరీలు మారాలి, అదే అయినప్పుడు అదే ల్యాబ్ టెస్ట్లు అవే క్వాలిటీ స్టాండర్డ్స్ అయినప్పుడు నువ్వు ఈరోజు నీది కరెక్ట్ అని ఎట్లా అనుకోవాలి, ఆ రోజు నువ్వు తప్పనడానికి బేసిస్ ఏముందనుకోవాలి? ఆన్సర్ లేదు. సో వీటన్నిటికీ ఒక్కటే ఏదంటే చంద్రబాబు నాయుడు హ్యాస్ డిసైడెడ్, ఆయన ప్రజలను పక్కదారి పట్టించాలనుకున్నాడు. మేము ముందు నుంచి అంటున్నది డైవర్షన్ ఏది చేయాలనుకుంటున్నాడో జనం ఆ వైపు దృష్టి పెట్టకుండా వైఎస్ఆర్సీపీవి తప్పుడు ఏదైనా క్రియేట్ చేస్తే దృష్టి ఇటు మళ్ళుతుంది, తాను ఆన్సరబిలిటీ నుంచి తప్పించుకుంటాడు అనేది ఆయన దాంతోపాటు తాను ఏదైతే కక్ష ఉందో దాన్ని తీర్చుకోవడానికి ఈ మార్గం ఎంచుకుంటున్నాడు. ప్రభుత్వానికి బోర్డుకు సంబంధమే ఉంది ఇప్పుడు జరుగుతున్నాయి. నేను అడుగుతా, మన ఆయన సుబ్బారెడ్డి గారు రైజ్ చేశారు, వైవి సుబ్బారెడ్డి గారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నాకు కామన్ పబ్లిక్ మాకు తెలియవు, మీకు కూడా చెక్ చేస్తే తెలుస్తాయేమో. ప్రైవేట్ బ్యాంకులో 10% మించి డిపాజిట్ చేయకూడదంట. టీటీడీ ఫండ్స్ డిపాజిట్ చేయాలంటే 1300 కోట్లు చేశారు. 1300 కోట్లు డిపాజిట్ చేయాలంటే వాళ్ళ నిబంధనల ప్రకారం 130 కోట్లకు మించి చేయకూడదు. మరి 1300 కోట్లు ఎస్ బ్యాంక్ అనే దాంట్లో చేశారు. సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయినాక ఇదేంటిది నేషనలైజ్డ్ బ్యాంక్స్లో ఉండాలి కదా అని ఆయన మొత్తం తీసి నేషనలైజ్డ్ బ్యాంకు మార్చారు. నెలకు అది క్రైసిస్లో పడిపోయింది ఎస్ బ్యాంకు. దాని మీద ఇన్వెస్టిగేషన్లో జరిగి మళ్ళీ ఇప్పుడు కోరుకుందో ఏదో అయినట్టుంది, కానీ అప్పుడైతే క్రైసిస్ వచ్చినట్టుంది ప్రైవేట్ బ్యాంకు. మరి నీ నిబంధనలు నువ్వు ఉల్లంఘించినావు. మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు చేశాడు అది లేదు. నువ్వు ఆ రోజు వాళ్ళ హయాం టీటీడీ హయాంలో ఆ బోర్డు చేసిన తప్పు క్లియర్గా అక్కడ కనపడుతుంది. కరప్షన్కు స్కోప్ ఉన్నట్టు క్లియర్గా కనపడుతుంది. 1300 కోట్లు డిపాజిట్ చేసి నువ్వు ఒక బ్యాంకు ప్రైవేట్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా చేశావు. చేసినందుకు బదులు ఎంత తీసుకున్నావో తెలియదు. మరి అనొచ్చుగా, చేయాలి. ఆ రోజు దాన్ని సాల్వ్ చేశారు, ఆ రోజు పాయింట్అవుట్ చేశారు. దాని మీద అరెస్టులు చేయలే జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని టేకప్ చేసేయాలి. ఎందుకంటే చేతి నిండా పని ఉంది, జనానికి చేయాల్సింది ఉంది. దాన్ని కరెక్ట్ చేసుకుంటూ సిస్టమ్స్ ఎవాల్వ్ చేసుకుంటూ పోయినారు తప్ప దాని మీద అదొక స్కామ్ అని చేసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలే. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినాం, ఇదేంటో చేశాము, క్లియర్ కట్ ప్రూఫ్ ఉన్న దాంట్లో చేశాము. ఏది ఆ స్కిల్ డెవలప్మెంట్ దీంట్లో ఏదైతే చేశామో దానికి ఏదైతే వాళ్ళకున్న ఒప్పందం ప్రకారం క్యాబినెట్ అప్రూవ్ చేసిన దానికి డీవియేట్ చేస్తూ కార్పొరేషను, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను నేరుగా ముందే పేమెంట్ పంపడం, అది కూడా షెల్ కంపెనీస్ నుంచి ఎండ్ పార్టీస్కి వెళ్ళిపోయినట్టు ప్రూఫ్తో సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ రిలేటెడ్ వాళ్ళ దాంట్లో బయటపడడం. దర్ ఇస్ ఎ క్లియర్ కట్ ప్రూఫ్, బేసిస్ ఉంది ప్రైమా ఫేసి. దానివల్ల కేసు బిల్డ్ అయింది. ఇక్కడ ఒక్కటి చూపించండి అలాంటిది. ఈ మొత్తం దీంట్లో ఎక్కడైనా సరే ఇదిగో ఇక్కడ ఈ బేసిస్ మీద చేయడానికి అనడానికి ఎక్కడా లేదు. పరకామణి దాంట్లో రవికుమార్ అతనికి సంబంధించినంతవరకు ఒకవేళ అక్కడ ఎవరు నిర్ణయం తీసుకుంటే దాంట్లో అది సాంకేతికంగా, అందుకే నేను అంటున్నా, తప్పు అయితే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. అవి రోజు ఎన్ని యాక్షన్లు తీసుకోరు, ఎవరైనా డీవియేట్ అయితే. ప్లస్ అతను ఆ రోజు కాదు, అంత 10 ఏళ్ల నుంచి ఇదే చేస్తున్నాడనే ఉద్దేశంతోనే వాళ్ళు ఆ రిపెంటెన్స్తో, పశ్చాత్తాపంతో ఫ్యామిలీ అట్లా సంపాదించుకున్న ఆస్తులన్నీ ఇచ్చేస్తామని ముందుకు వచ్చారని అన్నారు. ఆ రకంగా చేయడం టెక్నికలీ కరెక్టా కాదా అనే దాని మీద చర్య తీసుకోవడానికి ఎప్పుడైనా దట్స్ ఓపెన్. మరి